తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ స్పాన్ అనేది కొత్త ఉంది సార్. మీరు సల్మాన్ ఖాన్తో వర్క్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తనని ఎక్కడో హృతిక్ రోషన్ గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు, అది జరగాలని చెప్పి తెలిసింది. అవునవును ఆ, జరుగుతుంది. ఆ, బాబీ డైరెక్టర్. సార్ హృతిక్ రోషన్తో ఎస్, బాబీ డైరెక్టర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడన్నా రివీల్ అయింది ఇది? అయ్యో ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. బాబీ డైరెక్టర్ జరుగుతుంది, చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు చెప్తున్నా. బాబీ డైరెక్టర్ థ్యాంక్ యూ. ఇంకా మేము కథ చేసాం. ఓకే. బాబీ, నేను, చక్రి అని మాతో పాటు వాళ్ళతో వేరే చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కరెక్ట్, చక్రవర్తి రెడ్డి. అవును, పంతం తీసారు. అవును అవును. మేము ఒక టీం, మేము ముగ్గురం సార్. సో కథ తనకి చాలా బాగా నచ్చింది. చాలా బిగ్నెస్. ఎంత నచ్చిందంటే అసలు నువ్వేం తింటావు, నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తావు, నీకు ఎలా వస్తాయి అలాంటి ఆలోచనలు అని బాబీని లవ్ చేసేసి రొమాన్స్ చేసేసి ఒక 1-2 అవర్స్ హృతిక్ రోషన్. అందుకని మీకు గ్రేట్, మీరు సౌత్ ఇండియన్స్, మా వాళ్ళు ఈ రేంజ్ ఆలోచించరు, వాళ్ళు ఇది అది ఇలాగా అది జరుగుతుంది, అది డెఫినెట్ జరుగుతుంది. సో అంటే మనం కొంచెం స్కిప్ అయ్యాము, బట్ గుడ్ న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు. పూరి అభిమానిగా ఓపెన్గా అడుగుతున్నాను. చాలామంది పూరి ట్రాక్ తప్పేశాడు, పూరి సినిమాలు ఆడట్లేదు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆయన స్టామినా అయింది, ఆయన సత్తా అయింది, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఫస్ట్ రోజు సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసిన మనుషులు మేము. మీ దృష్టిలో చెప్పండి, పూరి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? 100% చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సార్. ఇస్తాడు, ఎందుకంటే ఇచ్చే టాలెంట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను 97 అంటే దాదాపు ఇప్పటికి 40 years అయిందా సార్? 30 years. 30 years సార్. 30 years అయింది. 30 years కెరియర్. ఇంకా నేను ఇప్పటికీ కొంచెం ఫ్రెష్గానే ఇట్లా ఆలోచిస్తున్నాను అని నేను అనుకుంటా. ప్రజెంట్ జనరేషను సార్ తోటి సమానంగా, అంటే మేబీ ఆ జెన్జీ బ్యాచ్ లోకి వెళ్ళి నేను అంటే ఇంకా నేను ట్రెండ్లోనే ఉన్నాను, ఓకే అన్నీ ఫీల్ అవుతుంటా. సో పర్సన్ మన ఏజ్ పెరగచ్చు, ఆలోచనలకి వయసు ఉండదు, ఆలోచనలకి ఏజింగ్ ఉండదు. సార్ కథ అన్నది ఒక ఆలోచన నుంచి పుడుతుంది. సో పూరి అన్నవాడికి 2098లో ఒక ఇడియట్ అవ్వచ్చు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, సార్ బద్రి సార్, ఆ సినిమా నుంచి తన జర్నీ స్టార్ట్ అయ్యింది కదా. ఆ రోజు తను ఆలోచించే విధానానికి ఈరోజు తను ఆలోచించే విధానానికి తేడా ఏమీ లేదు. అదే ఆలోచన, అదే బ్రెయిన్, అదే పూరి. సార్ బట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఒక కథ అనుకుని అప్పుడప్పుడు ఆ కంటెంట్ రాంగ్ కంటెంట్ నమ్మడము. టేక్ ఆఫ్ ఈజ్ రైట్, బట్ ల్యాండింగ్ కరెక్ట్గా లేకపోతే సార్ మిస్ఫేర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బట్ ఒకసారి బ్రహ్మాండమైన ల్యాండింగ్లు జరిగితే పోకిరి లాంటి సినిమాలు అవుతాయి. కరెక్ట్. టేక్ ఆఫే థాట్ నేను చెప్పింది. అన్ని టేక్ ఆఫ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, ల్యాండింగ్లు బాగుండాలి. ల్యాండింగ్లు బాగాలేకపోతే క్రాష్ అవుద్ది, అంతే కదా. ల్యాండింగ్ బాగుంటే పోకిరి అవుద్ది, అంతే. సో తను అన్ని టేక్ ఆఫ్లు బాగుంటాయి, ప్రాపర్గా ప్రతిసారి క్రాష్ అవ్వాలని ఎక్కడ లేదు కదా. యాక్చువల్గా ఇదే మాట విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు సార్. ఓహో. విజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, నీ థాట్ ప్రాసెస్ కానీ, నువ్వు తీసుకునే ఆ బేస్ లైన్ కానీ, ప్లాట్ మెయిన్ పాయింట్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఎందుకో ఎక్కడో కథను చెప్పే విధానంలో ఏదో చుట్టేస్తున్నావా, ఈసారి నీ సినిమా కథ రెడీ అయినప్పుడు నాకు ఒక్కసారి చూపించు. ఎందుకంటే ఆయన వాల్పేపర్లో పూరి జగన్నాథ్ ఫోన్ వాల్పేపర్లో ఎప్పుడు పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది అనమాట. 100%. నాకు ఇష్టమైన డైరెక్టర్ అయ్యా నువ్వు. పూరి అన్నవాడు ఒక డైరెక్టర్గానే చూడండి, నేను ఒక డైరెక్టర్ బెస్ట్ ఫ్రెండ్తో పాటు ఈజ్ ఏ ఫిలాసఫర్ సార్. తన పాడ్కాస్ట్లు వింటారు కదా మీరు? అవును సార్. ఈజ్ ఎ ఫిలాసఫర్. ఎలాగైతే నేను ఇందాక చెప్పాను, రాము చాలా విషయాలకి అతీతుడు సార్. ఒక ఆకలి, ఒక డబ్బు, ఒక సక్సెస్,
మ్మ్. అవన్నీ ఉన్నా లేకపోయినా లైక్ ఈ సర్వైవ్స్. తన ఉనికికి ప్రమాదం లేదు. అలాగే పూరి తను ఒక ఫిలాసఫర్. తను ఆ బ్రిలియంట్ ఆ ఫిలాసఫీ ఏదైతే అందరూ మనం ఒక డైరెక్షన్ ఆలోచిస్తే తను ఒక్కడే ఒక డైరెక్షన్ ఆలోచిస్తాడు. సార్ అది చాలా మనకి ఒక్కసారి మనకి ఒక ఒక జోల్ట్ ఇస్తాడు. సార్ మన ఎందుకు కాలేజీలాగా అనిపిస్తాడు. మీరు అన్నట్టు ఆ కథ వెళ్ళే విధానం, తీసుకెళ్లే విధానం, దాని చివరి దాకా ఆ థాట్ని చివరి దాకా తీసుకొచ్చే విధానంలో ఎక్కడన్నా చిన్న చిన్న తప్పుల వల్లే ఇక్కడ చెప్పారు, చిన్న తప్పులే పెద్ద యాక్సిడెంట్ అలా జరగాలి తప్ప. బట్ 100% విల్ గివ్ ఏ కమ్బ్యాక్. సో నువ్వు ఇప్పుడు రాబోయే సినిమాతో నాకు తెలిసి సార్ చాలా పెద్ద కమ్బ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. వెయిటింగ్ సార్.